హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ 8వ రోజు ఎంత కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలైందా లేదనే పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇకపోతే ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి రోజుతోటే పాజిటివ్ టాక్ అయితే సంపాదించుకుంది. అయితే ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీ. సినిమా రిపీటెడ్గా చూస్తూ ఎంజాయ్ కూడా చేస్తున్నారు కొంతమంది అయితే. ఇక ట్విట్టర్లో వారి ఎంజాయ్మెంట్కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సలార్ని గత 8 రోజులుగా ట్రెండింగ్లో అయితే నిలబెడుతున్నారు. అయితే అంతా హ్యాపీ, కానీ ఒకటే లోటు అన్నట్లుగా సలార్ని భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మాత్రం పెద్ద టార్గెట్ అనే చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు సలార్కి టైం ఉంది కాబట్టి పర్వాలేదు. అయితే నిన్న అంటే 8వ రోజున సలార్ కలెక్షన్స్ సగానికి సగం పడిపోయిందని చెప్పుకోవాలి. అయితే మరి దీనికి సంబంధించిన కలెక్షన్స్ ఇప్పుడు ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం గమనించే ముందు, నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ గనక చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక దీనికి ప్రధాన కారణం టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్లనే అని చెప్పుకోవాలి. అయితే నైజంలో ఇంకా సలార్ టికెట్ల రేట్లు ₹410 వరకు కూడా ఉన్నాయి. అలాగే ఇంకా ఎక్కువ స్క్రీన్స్ కూడా ఉంచారు. పైగా మల్టీప్లెక్స్ల్లో ఉదయం 8 గంటలకు కూడా షోలు వేస్తున్నారు. వీటి వల్ల షేర్ ఎక్కువగా రాదు. ఇప్పటి వరకు కూడా సలార్ తెలుగు రాష్ట్రాల్లో 125.06 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్కి 141.9 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి. అంటే ఇంకా 16.84 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది. ఇక ఈ వీకెండ్కి టికెట్ రేట్లు తగ్గి హౌస్ఫుల్స్ భారీగా పెడితే తప్ప బ్రేక్ ఈవెన్ సాధించడం అనేది, ఎక్కువ లాభాలు ఆర్జించడం కష్టమనే చెప్పాలి. మరి ఏదేమైనా సరే ప్రస్తుతానికి సలార్ అనేది కాస్త కలెక్షన్స్ పరంగా మాత్రం డౌన్ అయిందని చెప్పాలి.